ప్రజలకు, గౌరవ కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పాలకవర్గం సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది. జాతీయ జెండాను కూడా ఎగురవేయడం జరిగింది. మరి మనందరికీ తెలిసిందే, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. అమరవీరుల ప్రాణత్యాగాలను వృధా కానివ్వకుండా ప్రతి ఒక్కరూ దేశ ఉన్నతి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత దేశభక్తిని కలిగి ఉండాలి. ఆనాటి ఉద్యమాల్ని గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర్య సమరయోధుల్ని స్మరించుకుంటూ మరోసారి పట్టణ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారు, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారు, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్న గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న గారు మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులు, పట్టణ ప్రజలందరి సహకారంతో మన ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో आज 15 अगस्त का हमारे रेवंत रेड्डी अन्ना को और हमारे एमएलए साहब को, म्यूनसिपल चेयरमैन मैडम को, कमिश्नर को और हमारे काउंसलर को, जो भी है सबको ప్రజలందరికీ, అలాగే మా గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం అంటేనే మనందరికీ కూడా ఒక పండగ రోజు, పండగ వాతావరణం. పిల్లలైనా పెద్దలైనా అందరం కలిసి ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్న జాతీయ పండుగ ఇది. మనము స్వాతంత్ర సమరయోధుల ఆశయాల్ని గుర్తు చేసుకోవాల్సిన సమయం ఈరోజు. మనకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని స్మరించుకుంటూ దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. కాబట్టి అదే పథంలో మనం ఇప్పుడు ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు మన ఆర్మూర్ మున్సిపాలిటీని కూడా అందరి సహకారంతో అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా మనకు ఈ సందర్భంగా మనం కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఆర్మూర్ మున్సిపాలిటీ కూడా మన జిల్లాలో కూడా ఒక మంచి మున్సిపాలిటీగా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ఓ కమిషనర్గా నేను కూడా శాయశక్తులు కృషి చేస్తాను. మరోసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.